ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే న్యూ ఇయర్ రాగానే మనం చాలా రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము. జిమ్కి వెళ్ళాలని, ఇంకేదో హెల్త్ సెట్ చేసుకోవాలని, మంచి జాబ్లో మంచిగా సెటిల్ అవ్వాలని. ఈ రిజల్యూషన్స్ అన్నీ మనం పాటిస్తామా? అసలు రిజల్యూషన్స్ ఎందుకు తీసుకోవాలి? రిజల్యూషన్స్ ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రిజల్యూషన్ రోడ్ మ్యాప్ ఆథర్ ఇంకా మెంటర్ వివేక్ చంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో అసలు రిజల్యూషన్ ఎందుకు చేసుకోవాలి? ఆ రిజల్యూషన్ మన లైఫ్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేయగలుగుతుంది? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐ డ్రీమ్ అండ్ వ్యూవర్స్ అందరికీ ఆంగ్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీరు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన, ప్రతి సంవత్సరము కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో మనం చాలా ఆవేశంగా 31st సెలబ్రేట్ చేసుకుంటాం. అవును. ఓకే, ఆ 31st సెలబ్రేషన్స్ అనేది ఎప్పటి నుంచి అంటే కనీసం ఒక 20 days ముందు నుంచే 31st సెలబ్రేషన్స్ అనేది మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇందాక మీరు అడిగినట్టుగా ఒక వ్యక్తి రిజల్యూషన్స్ ఎందుకు పెట్టుకోవాలి? వై రిజల్యూషన్స్ అంటే, రిజల్యూషన్స్ ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి, మనము జీవితంలో ముందుకు ఎదిగినా ఎదగకపోయినా, తిన్నా తినకపోయినా, మనం ఏ పని చేసినా చేయకపోయినా మొదలైన క్యాలెండర్ అలా పోతూనే ఉంటుంది. మళ్ళీ అబ్బా ఇయర్ అయిపోయిందా అని అనుకున్న రోజులు చాలా ఉంటాయి. ఓకే, మరి ఒకసారి అనిపిస్తూ ఉంది, ఈసారి మరి ఈ ఇయర్లో నేను ఏమన్నా ప్రోగ్రెస్ అయ్యానా, ఈ ఇయర్లో నేను ప్రోగ్రెస్ అయ్యానా అంటే, వై రిజల్యూషన్స్ అంటే ఈ ఇయర్, ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ అంట, టైమ్ ఈజ్ లైఫ్. ఓకే, టైమ్ ఈజ్ లైఫ్. మరి మన లైఫ్లో మనం తిరిగి చూసుకుంటే మనకు మెమరీస్ ఉండాలి, అచీవ్మెంట్స్ ఉండాలి, జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉండాలి. మీకు లేకపోయినా కనీసం మీ నెక్స్ట్ జనరేషన్ కన్నా మీరు చెప్పుకోవడానికి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టుగా ఒక 2 పేజీలు ఉండాలి అన్నట్టుగా, 2 పేజీలు ఒక 2 విజయాలు ఏమన్నా మీ జీవితంలో అంటే, సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవటానికి రిజల్యూషన్స్, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేది ఏంటంటే ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. ఓకే, ప్రతి న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా అయితే ఎంత ఆవేశంగా, ఎంత హ్యాపీగా చేసుకుంటామో, ప్రతి January 1st మనకేంటంటే ప్రెస్ ది న్యూ రీసెట్ బటన్ లాంటి, ఇది కంపాస్ లాంటిదండి. చాలా పవర్ఫుల్ టూల్స్ ఇవి. రిజల్యూషన్స్ అనేది చాలా పవర్ఫుల్ టూల్స్. ఈ పవర్ఫుల్ టూల్స్ ని మనం కరెక్ట్ గా అప్లై చేసుకున్నట్టయితే మనకు ఒక దిశా నిర్దేశాన్ని ఇస్తాం. అవును, మనకు ఈ సంవత్సరం మొత్తానికి 12 months లో మనం అలా గడిపేద్దామా, లేదా మనకంటూ 2025 ఒక సిగ్నిఫికెంట్ ఇయర్ గా మన లైఫ్ లోనే ఒక సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యత, ఒక ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఇయర్ గా మార్చుకుందామా వద్దా అనేది అన్ని మనం ప్రారంభించడానికి రిజల్యూషన్స్ అనేవి చాలా అవసరం. ఓకే, అంటే చాలా మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, ఒక రిజల్యూషన్ తీసుకుంటాం మనం, అంటే లాంగ్ టైం దాన్ని ప్రొలాంగ్ చేయలేము, పాటించలేము. మరి ఎట్లా అంటే ఈ వై అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మన గోల్ అనేది ఎంత క్లియర్గా ఉంటే మనం దీన్ని అంటే ఇయర్ ఎండ్ మొత్తం ఇయరే కాదు లైఫ్ లాంగ్ ఎలా ఉంటే పాటించగలుగుతాం ఒక రిజల్యూషన్ని? సో ఫెయిల్యూర్ అనే వర్డ్ ఎప్పుడైతే మీరు అంటున్నారో మీ ప్రశ్నలోనే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 10 మందిలో 6 రిజల్యూషన్స్ తీసుకుంటారట. ఓకే, నేను నా బుక్ ద రిజల్యూషన్ రోడ్ మ్యాప్ అనే బుక్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు నేను కొన్ని స్టడీస్ రీసెర్చ్ పేపర్స్ మనం చూసినప్పుడు 80 నుంచి 88% మంది ఫస్ట్ 2 వారాల్లోనే వాళ్ళ రిజల్యూషన్ చేస్తున్నారా? ఓకే, ఓవరాల్ గా మనం చెక్ చేసుకుంటే 80% రిజల్యూషన్స్ ఫిబ్రవరి మంత్ బిగినింగ్ కల్లా డ్రాప్ అయిపోతాయి. ఎందుకు అంటే వై రిజల్యూషన్ ఫెయిల్స్, ఎందుకు మనం తీసుకున్న రిజల్యూషన్స్ ఫెయిల్ అవుతాయి అంటే, వీళ్ళల్లో పవర్ ఎలిమెంట్స్ అనేవి మిస్ అవుతాయి. పవర్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? పవర్ ఎలిమెంట్స్ అంటే చాలా సింపుల్ అండి. దేనికైనా పవర్ కావాలి, నీ ఒంట్లో పవర్ కావాలి, ఇంట్లో పవర్ కావాలి, మన అన్నిట్లో పవర్ కావాలి, అంటే మన లైఫ్ లో కూడా పవర్ కావాలి. ఈ పవర్ ఎలిమెంట్స్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా వై అంటే, వాళ్ళ వై అనేది క్లియర్ గా ఉండదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ క్లియర్. పవర్ అనే వర్డ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ డు యూ స్పెల్ ద వర్డ్? POWER
ఆర్. ఆర్. సో మనం అడ్డంగా హారిజెంటల్ గా రాసుకోకుండా దాన్ని నిలువుగా వర్టికల్ గా ఒకసారి రాద్దాం. People purpose isn't clear. ఓకే. The clarity of their goals, the clarity of వీళ్ళకు ఈ రెజల్యూషన్ లో క్లారిటీ ఉండదు. వాళ్ళని చూసారో వీళ్ళని చూసో పక్కన వాళ్ళని చూసో అడ్వర్టైజ్మెంట్ చూసో సోషల్ మీడియాలో డిజిటల్ వరల్డ్ లో ఇన్స్పైర్ అయ్యో ఏదో పెట్టుకుంటారో తప్పితే వాళ్ళ వై, ఆ రిజల్యూషన్ వీళ్ళకు వై అనేది వాళ్ళ ఇన్నర్ నుంచి వచ్చింది కాదు, అవుటర్ వరల్డ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చింది. ఒక బాడీ బిల్డర్ని చూసి ఫిట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి నేను అలా తయారవ్వాలి అంటే అది ఎంతవరకు నాకు రిలేట్ అవుతుంది అనేది నేను అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే అది నా ఇన్నర్ది కాదు, అది బయట నుంచి వచ్చింది. మీరు జీవితాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ద ఫోర్స్, ద పవర్ ఎప్పుడైతే లోపల నుంచి వస్తుందో ఇట్ గివ్స్ లైఫ్. ఫోర్స్ అనేది లోపల నుంచి వచ్చినప్పుడు లైఫ్ ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు గుడ్డుని తీసుకోండి, ఆటోమేటిక్ గా అది లోపల నుంచి బయటకు వచ్చేలాగా ఉంటేనేమో లైఫ్ అవుతుంది. అదే బయట నుంచి నువ్వు ఫోర్స్ ఇచ్చేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. అవును, సింపుల్ లాజిక్. సో అలాగే మన జీవితంలో కూడా ఇన్నర్ వాయిస్ ని, నీ యొక్క వై అనేది నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ లేక నీ కోర్ వినకుండా నీకు ఏది చులుకు, ఈ వైని మనం క్లియర్ గా తీసుకోకపోవటం వల్ల బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది డ్రాప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, పవర్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ వన్, పర్పస్ ఈస్ నాట్ క్లియర్. నెక్స్ట్ వన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం తీసుకుంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మూవీస్ లో చూపించినట్టు కానీ, లేదా వాళ్ళలాగా రాత్రికి రాత్రే కన్ఫ్యూజ్డ్ కానీ, అంబిగ్విష్ గోల్స్ కానీ, ఓవర్ ఎక్స్పెక్టెడ్ గోల్స్ కానీ ఉంటాయి. ఓకే. పవర్ అంటే ఇదొకటి. మనం W తీసుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళు వీక్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. యాక్షన్ ప్లానే చాలా వీక్ గా ఉంటుంది. లేదు, కొంతమందికి అసలు యాక్షన్ ప్లానే ఉండదు. అవును, చెయ్యాలి అనుకుంటారు, బట్ ఎలా చేయాలి ఆ రోజు ముందు రోజు రాసి పెట్టేసుకుంటారు, లేదా అనుకుంటారు, తర్వాత విషయం. నెక్స్ట్ మనకి తీసుకుంటే ఎఫర్ట్స్ అనేవి ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏదైనా సాధించాలంటే ఒక అంశాన్ని మనం కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉండాలి. చిన్న అంశమైనా సరే. ఇప్పుడు మనం పాత డైలాగ్ అయినా మనం ఒకసారి మళ్ళీ చెప్పుకుంటే, 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మీ గోల్ ఎప్పటిదైనా 1 year గోల్ అయినా, మరి ఈ రోజు నువ్వు 1 year గోల్ కు నువ్వు చేయాల్సిన కాంట్రిబ్యూషన్, ఎఫర్ట్స్, ఏదైతే ప్రయత్నం ఏదైతే ఉందో మనం పెట్టగలగాలి. ఎప్పుడైతే ఈ వీక్ ఎఫర్ట్స్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాయో ఆటోమేటిక్ గా ప్రోగ్రెస్ అనేది ఏముండదు. ఓకే. చివరిగా ఆర్ అనే వర్డ్ మనం ఆర్ అనే లెటర్ ని తీసుకుంటే, రెసిస్టెన్స్ అండ్ అకౌంటబిలిటీ. ఎప్పుడూ కూడా మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనకి ఏం కావాలంటే ఒక అకౌంటబిలిటీ అనేది కావాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క గోల్స్ ను అంత ఈజీగా వాళ్ళ అకౌంటబుల్ పార్ట్నర్ కి కానీ, లేకపోతే వాళ్ళ లవ్డ్ వన్ కి కానీ, లేదా యూనివర్స్ కి కానీ వాళ్ళతో షేర్ చేసుకోరు. అలా ఉండిపోతుంది. అంటే పవర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? పర్పస్ is not clear. నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే ఓవర్ గా గోల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీక్ యాక్షన్ ప్లాన్ ఉండటం. తర్వాత వీళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే ఇన్కన్సిస్టెంట్ గా ఉండటం, రెగ్యులారిటీ ఉండవు. మూడు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆపేస్తుంటారు, మళ్ళీ ఇలా ఉండటం. తర్వాత ఆర్ తీసుకుంటే వీళ్ళు ఏంటంటే అకౌంటబిలిటీ, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఈ పవర్ ఎలిమెంట్స్ డ్రాప్ అయ్యాయో, అంత వెరీ ఫస్ట్ థింగ్ ఆటోమేటిక్ గా గోల్స్ అని కూడా డ్రాప్ అయిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. అందుకని ఈ పవర్ ఎలిమెంట్స్ ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా మంచిగా చెప్పారండి. ఎందుకంటే మనకు ఒక గోల్ ఉండడం పెద్ద ఇంపార్టెన్స్ కాదు, అంటే రెజల్యూషన్ చేసుకోవడం కూడా కాదు, మనం దాన్ని ఎలా యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తాము, ముందుకు ఎలా తీసుకెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్.